ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంభో శంకర. ఓం నమ శివాయ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? గుడికా, టెంపుల్కి వెళ్దామా? గుడికి వెళ్ళి మరి షాప్కి పోయి మళ్ళీ హాయ్ గాయ్స్, ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంలో మేము మా ఇంటి దగ్గర ఉన్న అమృతాలయం గుడికి వెళ్దామని బయలుదేరాము. ఇదిగో చూడండి మా ఎలక్ట్రిక్ ఈథర్ వెహికల్. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటరే ఉంటుంది అమృతాలయం ఆలయం. అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము అక్కడికి బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, నేను ముందు నడుస్తున్నాను, వెనక మా శ్రీవారు రమణ గారు వస్తున్నారు. గుడికి వెళ్ళాము. వస్తున్నా ఫాలో అవుతున్నా. చాలా రష్గా ఉంది గుడి. ఈరోజు అందరూ ఉపవాసాలు ఉంటారు. పూజలు భారీగా జరుగుతున్నాయి. మేము ఈ గుడి కట్టినప్పటి నుంచి ప్రతి మహాశివరాత్రికి వెళ్తాము. నేను ముందు వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దేవుడికి మొక్కుకొని ఎప్పుడైనా శివుడి ఆలయం వెళ్ళినప్పుడు ముందు తప్పకుండా వినాయకుడి పూజ చేసుకోవాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వెళ్ళాము. ఇది ధ్వజస్తంభము. గుడి ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. స్తంభానికి దండం పెట్టుకొని గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అలంకరించారో గుడిని. శివార్చన జరుగుతుంది. ముందు అన్ని అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. శివుడి ఆలయం ఎంత బాగా అలంకరించారో చూడండి. అమృతాలయంలో శివాలయం, వెంకటేశ్వర ఆలయం, అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సాయంత్రం శివుడి కళ్యాణం ఉంది, అందువల్ల బాగా అలంకరించారు దేవుణ్ణి. చూడండి ఫ్రెండ్స్, మేమందరం అభిషేకాలకి ఎలా కూర్చున్నారో దంపతులు. మేము అభిషేకం చేయించుకోలేదు కానీ దేవుడి దర్శనం చేయించుకొని అలా దేవుడిని చూసుకుంటూ గుళ్ళో తిరుగుతూ ఉన్నాము. తర్వాత చూడండి ఎంత బాగా అలంకరించారో. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్తాము. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాము దేవుడి కళ్యాణం ఎలా జరిగింది. శంభో శంకర. చాలా రష్గా ఉంది ఆలయము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ద్వారపాలక దేవాడు ఆంజనేయ స్వామి ప్రసాదం, అభిషేకం చేసిన పాలు తీర్థంగా ఇచ్చారు. పులిహార ఇచ్చారు ప్రసాదం. పులిహార ప్రసాదం తీసుకుని అభిషేకం చేసిన పాలు తీసుకొని పాలు మాత్రమే తాగాము. పులిహార ఉపవాసంలో ఉన్నామని ఇద్దరం పులిహార తీసుకోలేదు. మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేయడానికి చూసాము. అక్కడ చాలా రష్గా ఉన్నారు గుడి. మేము వెళ్ళింది 10:30 తర్వాత వెళ్ళినా కానీ అంత రష్గా ఉంది. కాలు పెట్టడానికి సందు లేకుండా ఉంది ఆలయం. ఏ శివాలయం అన్నా ఈరోజు చాలా రష్గా ఉంది. 3 గుళ్ళు తిరిగాము మేము. అన్ని గుళ్ళు అలాగే ఉన్నవి. ఇంకా తిరుగుముఖం పట్టాము మేము. చూడండి ఫ్రెండ్స్, శివాలయానికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి ఆలయానికి వస్తే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మర్చిపోతాము. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో గుడి బయట. ఇంకా మేము తిరుగుముఖం పట్టాము. ఈ ఆలయం చాలా బాగుంటుంది. ఇది కట్టి 10 సంవత్సరాలు అయినది. ప్రతి సంవత్సరం
వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు అమృతాలయంలో. ఇది ఫేమస్ గుడి చింతల్లో, గణేష్ నగర్లో. గుడి బయటికి వచ్చాం ఫ్రెండ్స్. బయట అంతా ప్రశాంతంగా ఉంది. శివుడి పూజ చేసుకొని అందరూ ఉపవాసాలు ఉన్న వాళ్ళు అందరూ తీర్థం తీసుకుని బయటకు వచ్చారు. బయట అంత ప్రశాంతంగా ఉంది. మేము మార్కెట్లోకి వెళ్ళాము. అక్కడ అన్ని పువ్వులు, పళ్ళు, అన్ని దేవుడి కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. శివుడికి బిల్వ పత్రంతో పూజ చేస్తే చాలా మంచిది. అందుకని అందరూ బిల్వ పత్రాలు కొనడానికి ఇష్టపడతారు. దేవుడి పూజకి, దేవుడికి శివుడి పూజ ఎప్పుడు తెల్లని పూలతో చేయాలి, బిల్వ పత్రాలతో చేయాలి. ఇలా చేసి తిరుగు ఇంటికి వెళ్ళాము. సాయంత్రం పద్మానగర్ ఫేజ్ 1 శివాలయానికి వచ్చాము. ఈ గుడి చాలా మహిమగలది. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. కొంచెం సేపు అక్కడ ఉన్నాం మేము. సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మేము గుళ్ళోకి వెళ్ళాము. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆటంకం ఉండేది. ఈ సంవత్సరం బాగా జరిగింది.